सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారి యొక్క గ్రహగతులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. రెండవ స్థానమందు శుక్రుడు యోగ స్థానమందు ఉన్నారు. తృతీయమందు ఉండేటువంటి కుజుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. రాహు యొక్క బలం ప్రధానంగా మనం చెప్పుకోవాలి. అలాగే చంద్రుని యొక్క స్థితిగతులు ఈ రాశి వారికి పూర్తి అనుకూలంగా ఉన్నాయి. వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి చాలా నెంబర్ 1 పొజిషన్ ని అందుకునేటువంటి స్థితిలో కన్యారాశి వారి యొక్క స్థితి ఉన్నది. కారణం ఏమిటి అంటే, గురుడు లాభస్థానంలో ఉండడం, యశోవృద్ధి బలం తేజ, బలము చాలా గొప్ప సపోర్టు, అలాగే తేజస్సు గతంలో కోల్పోయినటువంటివి మరలా తిరిగి లభిస్తూ ఉండడం, ఎక్కడైతే అవమానింపబడ్డారో అక్కడే తిరిగి మరలా మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ ఉండడం, అలాగే ఎక్కడైతే గతంలో కోల్పోయినవి ఉన్నాయో మరలా తిరిగి అక్కడే సంపాదించుకోవడము, అలాగే భాగ్యము అనగా అదృష్టము అనేటువంటి దాన్ని పొందగలిగినటువంటి తీరు, ఇవన్నీ ఈ వారంలో కనబడతాయి ఖచ్చితంగా. తృతీయమందు కుజుడు ఆర్థిక పరమైనటువంటి విషయాలపై ప్రభావాన్ని చూపెడతాడు. ఆర్థిక నష్టం వాటిల్లకుండా కాపాడుతారు. అలాగే రెండవ స్థానమందు శుక్రుడు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఎక్కువ సహకరిస్తారు. సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు బాగుంటాయి. ఇక సంతానము, జీవిత భాగస్వామికి సంబంధించినంత వరకు కొంత అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఇది దేని వల్ల ఏర్పడింది? సప్తమ స్థాన స్థిత శనేశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల. ఈ వక్రగతి కొంతకాలానికి తొలగిపోతుంది. ప్రత్యేకించి ఈ నెలాఖరికి ఈ వక్రగతి తొలగిపోతుంది కాబట్టి కుటుంబ సంబంధమైన సమస్యలన్నీ అప్పుడు తగ్గుముఖం పడతాయి. అప్పటి వరకు కొంత ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి.